శంకరదయాళ శర్మ గారు మొట్టమొదట, ఇంకా చాలా చిన్న వయస్సు, హ్మ్. ఆయన అడిగారు, చపాతీ, పరోటా, సాంబారు, కుర్మా శివం వర్ణయంతు అన్నాడు. ఆయన హ్మ్. చిన్న సంస్కృతం మాట్లాడేవారు. హ్మ్. శివం వర్ణయంతు అన్నారు ఈ 4 పదాలతో. యశ్చపాతి జగత్సర్వం, యశ్చ పరమేశ్వరః, యః పరమేశ్వరః చ పాతి రక్షతి లోకం, యశ్చపాతి జగత్సర్వం యోనుకంపా పరః అటతి పరోటతి. అకార ప్రశ్లేష. హ్మ్. యోనుకంపా పరోటతి సాంబా రుద్రః తమాశ్రిత్య వయం కుర్మః నమస్యతం. నమస్కార శతం చేస్తున్నాము. కుర్మ సంస్కృతంలో. ఆయనకు తెలుగులో ఈ సౌందర్యం అర్థం కాదు. హ్మ్. వారు తెలుగువారు కాదు. కానప్పుడు తెలుగులో జడలో దోసెడు మల్లెపూలు తిరిమెన్ సౌందర్యముప్పారగా నడయాడెన్ దోస, పూరి, వడ, సాంబారు. జడలో దోసెడు మల్లెపూలు తురిమెన్. దోసెడు జాతీయం, తెలుగువాడికి అర్థమవుతుంది. హ్మ్. జడలో దోసెడు మల్లెపూలు తురిమెన్ సౌందర్యముప్పారగా నడయాడెన్ ఘల్లు ఘల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి. పూరి వడ రావాలి. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయై నట్టియా పడతిన్ పార్వతి పెండ్లియాడితివి సాంబా రుద్రా నీ సాటియే.